ఇతని పేరు ఆనంద్ సతీష్ కుమార్. ప్రస్తుతం తిరుపతి ఆటోనగర్ కాలనీలో నివాసం ఉంటున్నట్టు, నేను కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తుడిని తిరుపతిలో మకా పెట్టాడు. తన నివాసం ఉంటున్న పక్కన ఇంటిలోనే మాధవి గారు నివాసం ఉంటున్నారు. వారి మాటలు మభ్యపెట్టి నేను మీకు పాల్ డైరీ ఫార్మ్ పెట్టిస్తానని నమ్మించి 12 లక్షల రూపాయలు మాధవి దగ్గర తీసుకున్నట్టు రుజువైంది. తన దగ్గర ఉన్నటువంటి ఫేక్ ఐడి కార్డుని ఉపయోగించాడు. ఇలాగే ఇంకా చాలామందిని మోసపోయారని తెలిసింది. కానీ ఎవరూ బయటికి రావడం లేదు. నగిరి, శ్రీకాళహస్తి, పోలవరం, హైదరాబాదు, బెంగళూరు, విజయవాడ, ముంబై ఇలా అన్ని చోట్ల తమ మోసం చేశాడని తెలిసింది. వివరాలకు ఇంకా తెలియవలసి ఉంది. ప్రస్తుతం సతీష్ కుమార్ అలిపిరి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారని తెలియడం. 5 లక్షలు దెంగారు. నేను ఏదో ట్రస్ట్ కంపెనీ పనులు చేసుకున్నాను. అసిస్టెంట్ అకౌంటెంట్ గా నాకు ఉద్యోగం ఇచ్చిన 5 లక్షలు దెంగారు. ఎవడో దెంగాడు.